నన్ను పిలిచి ఆయన డిపి రాయ్ గారు మా తాయర్ గారికి బాగా తెలుసు, వెస్ట్ బెంగాల్లో డిపి రాయ్ గారు సెక్రటరీగా ఉన్నారు. ఈయన ఒక పెద్ద ఫ్యామిలీకి వెళ్ళి వచ్చాడు, కష్టపడతాడు, చదువుకున్నాడు అని అంటే రాజీవ్ గాంధీ గారు కూడా ఆ రోజు ఒక 20 నిమిషాలు ఇంటర్వ్యూ చేసి మనీష్ తివారీ గారు, రమేష్ చెంతల గారు వచ్చి చెప్తే అప్పుడు నన్ను ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. చాలా ఏళ్ళు ఎన్ఎస్యూగా ఉండే అవకాశం వచ్చిన తర్వాత యువజన కాంగ్రెస్లో, పీసీసీలో పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది, అంతే అనుమానం లేదు. 94లో నా వయసు 27 సంవత్సరాలు. ఎమ్మెల్యేకు పోటీ చేసే అవకాశం పివి నరసింహారావు గారు పిలిచి ఇచ్చినారు. ఆనాడు పార్టీని కాపాడుకునే వంటి పోయింది. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చినారు. 14 తర్వాత పీసీలో పనిచేసుకుంటూ వచ్చినాం. రాజకీయాల్లో అనేది ఒక సామెత ఉంది, మా పొన్నం ప్రభాకర్ గారు బాగా చెప్తారు. అది 99% కష్టపడే అలవాటు తెలిసి పనితీరున్నా 1% అదృష్టం అనేది సాత్ ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడే ఏదైనా వస్తుంది, లేకుంటే నోటి దాకా వచ్చిపోతుంది. ఎమ్మెల్సీ విషయంలో మీరు చూశారు, నాకు రాదని అనుకున్నాను. మా దుర్గామాత ఇక్కడ కూర్చున్నారు, దీపాదాస్ మున్షి గారు. ఆనాడు రాత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, రేవంత్ రెడ్డి గారు ముందు నుంచి నాకేం అభ్యంతరం లేదు, 3వ పేరు అక్కడి నుంచి వచ్చింది కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి, మహేష్ విషయంలో నాకెలాంటి ఇది లేదని. పొద్దున్నే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళంతా కూడా దీపాదాస్ మున్షి గారితో మాట్లాడడం. సో రాజకీయాల్లో నేను ఎందుకు చెప్తాను అంటే నోటి రాకొచ్చి పోయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా చలించలే, వెనక్కి పోలే. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ రోజున నేను ఎప్పుడు కూడా అధ్యక్షుడు అనుకోలే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 88లో సుధాకర్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడినప్పుడు నేను స్టేట్ జనరల్ సెక్రటరీ. గాంధీ భవన్కి అప్పుడప్పుడే వస్తూ ఉన్నాం, కొత్తగా మెట్లెక్కుతూ ఉన్నాం. ఆ వరండాలో నడుస్తూ ఉంటే ఆనాడు చెన్నారెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్, మండల్ వెంకటకృష్ణారావు 65 ఏళ్ళు, ఆయన ఒక ప్రధాన కార్యదర్శి. సింగం బస్పుణ్య గారు 70 ఏళ్ళు, ఆయన ఒక ప్రధాన కార్యదర్శి. కోట పుణ్య గారు ఎక్స్ఎంపీ, ఆయన ఒక 65-70 ఏళ్ళు. ప్రకాష్ రెడ్డి గారిని ఒక రూమ్లో, ఇప్పుడు పిఎస్సి మా షబీర్ అలీ గారు కూర్చునే రూమ్లో కూర్చునేవారు. నల్లటి గడ్డంతో యంగ్ మ్యాన్, అప్పుడు ఆయన 30, 32, 33 ఏళ్ళు ఉంటాయి. సో కుమార్ రావు గారు లాంటి అడిగాం, ఏంది ఇంత చిన్న వయసులో ప్రధాన కార్యదర్శి కలిగినారు, ఏ విధంగా సాధ్యమైందని. ఆయన విజయభాస్కర్ రెడ్డి గారి మనిషి, ఆయన ఒకటే పేరు చెప్తాడు ఎప్పుడు చెప్పిన పీసీసీలో, అందుకే ఆయన ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని. నేను మా జిల్లా నాయకులతో అన్నాను, ఏదో ఒక రోజు అదృష్టం ఉంటే మనం కూడా రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి కావాలి, ఈ సీట్లో కూర్చోవాలి అని దేవుడు సాక్షికి చెప్తా ఉన్నాను. ఆనాడు మా మిత్రులతో అన్నాను, ప్రకాష్ రెడ్డి లాగా ఏదో ఒక రోజు ప్రధాన కార్యదర్శి పదవి రావాలి, పీసీసీకి ఈ సీట్లో కూర్చోవాలనుకున్నాను. దేవుడు దయదలిచి మీ అందరి దయవల్ల ఇలా రాష్ట్ర అధ్యక్షుడిగా కాగలిగినాను.